దర్శకులు ఎవరైనా సరే హీరోయిజం ఎలివేట్ చేయాలని చూస్తారు. కానీ ప్రశాంత్ నీల్ ఒక్కడే విలనిజంను హైలైట్ చేస్తాడు. ఎంతటి స్టార్ హీరో నటించినా సరే వైలెన్స్ మాత్రం వదలటం లేదు. విలనిజం లెవెల్ పెంచుకుంటూ పోతున్నాడు. మరోసారి డ్రాగన్ అదే ప్రూవ్ చేసింది. కేజీఎఫ్ లో రాఖీభాయ్, సలార్ లో దేవా, ఇప్పుడు డ్రాగన్ లో లూగర్. ఇవి పేరుకే స్టార్ హీరోలు నటించిన చిత్రాలు. కానీ క్యారెక్టర్స్ మాత్రం పూర్తిగా నెగటివ్ షేడ్ లో సాగుతాయి. విలనిజంలోనే హీరోయిజం ను ఎలివేట్ చేస్తూ పాన్ ఇండియాను షేక్ చేయడం ప్రశాంత్ నీల్ స్టైల్ గా మారింది. కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో సాగితే, సలార్ సినిమా పూర్తిగా ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టిస్తే, ఇక డ్రాగన్ లో మాత్రం 1967 కాలానికి చెందిన అంతర్జాతీయ ఓపియం వ్యాపారం చుట్టూ తిరుగుతుంది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత ఓపియం వ్యాపారం ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలుగా విడిపోతుంది. ఈ క్రమంలో జరిగే మాఫియా యుద్ధం నేపథ్యంలోనే డ్రాగన్ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు టీజర్ రిలీజ్ తో ఆ అంచనాలను రెట్టింపు చేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఎన్టీఆర్ ను మరోసారి నెగటివ్ షేడ్ లో చూపించడంతో వార్ 2లో యంగ్ టైగర్ చేసిన క్యారెక్టర్ కు ఇది కొనసాగింపుగా కనిపించనుంది. అయితే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఈసారి మాత్రం విలని అదిరిపోనుంది అనే విషయం అర్థమవుతోంది.